కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కర్ణాటక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి భారీగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో బెంగళూరులో రోడ్లన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. సౌత్ బెంగళూరులో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ కూడా రద్దయిన పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన బెంగళూరులో రోడ్లు జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి అక్కడ ఒక బస్సు రాకపోయి ఉంటే దాన్ని మీరు రోడ్డు అని అనుకుని ఉండరు. అదేదో ఇక్కడ చూడండి ఒకసారి బస్సులన్నీ ఎంత లోతు నీళ్ళలో మునిగిపోయాయో. వాహనాలన్నీ రోడ్లపైనే సుమారు టైరు మునిగేంత నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ లోతు నీళ్లు కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్ పాస్ అయితే ఇంకా చెప్పుకోని అవసరమే లేదు. కారు కూడా మునిగిపోయేంత విధంగా ఉంటుంది. భారీ వర్షంతో బెంగళూరులో ఎక్కడ చూసినా ఇలా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న గోడలు కూడా కూలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లపైన నీరు వెళ్ళకపోవడంతో ప్రొక్లైనర్లతో అక్కడ మ్యాన్హోల్ మూతలు తొలగించి మరీ వాటిని నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.